ఈ 32వ కీర్తన దావీదు గారు రచించినటువంటి కీర్తన. ఈ 32వ కీర్తన అత్యంత శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తుంది. ఈ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు బత్షెబా విషయంలో తప్పు చేసి, పాపం చేసి, చేయరానటువంటి నేరము చేసి, ఆ పాపమును దాచిపెట్టే ప్రయత్నంలో దేవునికి దొరికిపోయి, గద్దించబడి, పశ్చాత్తాపడి, మరల ఆనందవదనము కలిగిన వాడై ఆనంద స్తోత్రాలతో దేవుని స్తుతిస్తూ ఆద్యాంతం దేవుని చేత ఏ విధంగా నడిపించబడినాడో ఈ 32వ కీర్తనలో మనకు పరిశుద్ధాత్మదేవుడు రాయించి పెట్టించారు. సందర్భం ఏమిటంటే, భక్తుడైనటువంటి దావీదు గారు బత్షెబా విషయంలో తప్పు చేసి, పాపం చేసి, అది ఎవరికి తెలియకుండా ఉంచాలనుకున్నాడు. అది ఎవరికి తెలియకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మనము మన యొక్క జీవితంలో మనుషులను మోసం చేయొచ్చు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి వారిని మోసం చేయొచ్చు కానీ, మన ఇంట్లో ఉన్న వారిని మోసం చేయొచ్చు కానీ, మన స్నేహితులను మోసం చేయొచ్చు కానీ, మన బంధువులను మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మాత్రం ఎప్పుడు మనము మోసం చేయలేము. దేవుణ్ణి మోసం చేయలేము. దేవుడు మోసపోడు. కాబట్టి భక్తుడైనటువంటి దావీదు, యుద్ధశూరుడైనటువంటి దావీదు, ఆత్మీయుడైనటువంటి దావీదు, ప్రార్థనాపరుడైనటువంటి దావీదు, దేవుని స్తుతించకుండా ఒక క్షణమైనా ఉండలేనటువంటి దావీదు, అరక్షణమైనా ఉండలేనటువంటి దావీదు తన యొక్క జీవితంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఎంత దాచిపెట్టాలనుకున్నా మనం చేసినటువంటి తప్పు దాచిపెట్టలేము. దేవుని యొక్క స్కానింగ్లో మనం దొరికిపోతానే ఉంటాం. ఆ సందర్భంలో ఈ కీర్తన రాస్తాడు దావీదు గారు. పశ్చాత్తాపంతో ఈ కీర్తనను రాస్తాడు దావీదు గారు. కొన్ని విలువైనటువంటి పాఠాలు నేర్పిస్తాడు దావీదు గారు. కాబట్టి మనం చదివినటువంటి వచన భాగంలో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ 1-2 వచనాల్లో తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ అతిక్రమం కనిపిస్తుంది, పాపము కనిపిస్తుంది, ఇంకేమి కనిపిస్తుందంటే దోషము కనిపిస్తుంది, కపటము కనిపిస్తుంది. ఇవన్నీ పాపానికి రూపాలు. ఇవన్నీ ఏమిటి? 4 పాపానికి రూపాలు. ఏంటి ఆ రూపాలు అని అంటే, అతిక్రమము పాపానికి మరో కోణము, తర్వాత దోషము పాపానికి మరో కోణము, కపటము పాపానికి మరో కోణం. ఇవన్నీ కూడా ఏమంటామంటే పాపము అని కలిపి చెప్తాం. ఇవన్నీ కూడా పాపానికి సంబంధించినటువంటి మాటలే. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, మనం చేసిన తప్పుని మనం దాచిపెట్టలేము. మనం చేసిన తప్పు దాగదు. మనం చేసినటువంటి పాపాన్ని ఎంతో కాలం మనం దాచిపెట్టి ఉంచలేము. ఏదో ఒక రోజున అది బయటపడుతుంది. రహస్యంగా చేసినటువంటి పాపం బహాటముగా కనిపిస్తుంది. అర్థమైందా ఈ మాట? రహస్యంగా చేసిన పాపం ఎలా కనిపిస్తుంది? అది బహాటముగా కనిపిస్తుంది. పాపం అనే విత్తనాన్ని విత్తేటప్పుడు తీయగానే ఉంటుంది, కానీ దాని ఫలాలు చేదుగా ఉంటాయి. అర్థమైందా? పాపం అనే విత్తనాన్ని విత్తుతున్నప్పుడు ఎలా ఉంటుంది? అది తీయగానే ఉంటుంది, కానీ దాని ఫలాలు ఎలా ఉంటాయంటే ముష్టి పండంత చేదుగా ఉంటాయి. అదేవిధంగా చూస్తే ఈ 32వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు గారు
ఆ విషయంలో దేవుని యొక్క సన్నిధిలో దొరికిపోయినటువంటి దావీదు గారు, ఆయన కూడా భక్తిపరుడైన దేవుని బిడ్డ అయినా చేసినటువంటి పాపాన్ని దాచిపెట్టాలి, లేకపోతే ఎవరికి తెలియకుండా చూడాలి, మరో కంట ఇది పడకూడదు, మరో చెవికి ఇది చేరకూడదు, మరో వ్యక్తికి ఇది తెలియకూడదు అని ఎంతగానో సీక్రెట్గా మెయింటైన్ చేయాలనుకున్నాడు దావీదు గారు. కానీ దేవుడు ఏం చేశాడంటే నాతాను ప్రవక్తను పంపించి గద్దించాడు, గద్దింపజేశాడు. ఈ ఉదయకాల సమయంలో మన ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, అన్నీ ఎరిగిన దేవుడు ఆయన, అన్నీ తెలిసినటువంటి దేవుడు, అందరినీ ఎరిగినటువంటి దేవుడు. దేవుని దగ్గర మనం దాచిపెట్టడానికి ఏమీ ఉండదు. దేవుని దగ్గర మనం దాచిపెట్టడానికి ఏమీ ఉండదు. పాపాన్ని గనక మన హృదయంలో మనం దాచిపెడితే అది ఏమేమి దోచేసుకుంటుందో ఇక్కడ నేను కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. పాపాన్ని గనక మన హృదయంలో దాచిపెడితే అది అంటే ఆ పాపం ఏమేమి దోచేస్తుందో నేను కొన్ని విషయాలు నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ 32వ కీర్తన 3వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. చదవండి 3వ వచనం. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. పాపము లోపలుంటే ఏం చేస్తుందో తెలుసా? పాపాన్ని దాచిపెడితే ఏం చేస్తుందో తెలుసా? పాపాన్ని కనుక మన మనసులో, మన హృదయంలో, మన తలంపుల్లో, మన మస్తిష్కంలో దాన్ని ఉంచుకుంటే ఆ పాపం ఏం చేస్తుందంటే, మొట్టమొదటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే, పాపం చేసే పని, పాపము ఆరాధికుడికి ఆరోగ్యం లేకుండా చేస్తుందంటది. పాపం ఏం చేస్తుంది? ఆరాధికుడికి ఆరోగ్యం లేకుండా చేస్తుందంట. మనమేగా దాచిపెట్టుకుంది అది. పాపాన్ని ఎవరి కంటపడకుండా, అది ఎవరి చెవికి చేరకుండా, రెండవ కంటికి తెలియకుండా ఎంతగానో మెయింటైన్ చేద్దాం అనుకున్నాం, ఎవరికి తెలియకుండా ఉంచుకుందాం అనుకున్నాం. మనం దాచిపెట్టుకున్న పాపం ఏం చేస్తుందంటే, మొట్టమొదటిగా మన ఆరోగ్యాన్ని దోచేస్తుంది. అది ఆరాధికుడి యొక్క ఆరోగ్యాన్ని దోచేస్తుంది. అది ఆరోగ్యం లేకుండా చేస్తుంది. దావీదు అంటాడు, అయ్యా నేను పాపం చేశాను, నేను దాయాలనుకున్నాను, దాచిపెట్టాలనుకున్నాను, ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను, నరహత్యకు ప్లాన్ చేశాను, చెడు కార్యానికి నేను ప్లాన్ చేశాను, ఎవరికీ తెలియకుండా నాలోనే ఉంచుకుందాం అనుకున్నాను, నా దగ్గరే ఉంచుకుందాం అనుకున్నాను. కానీ అది నేను దాచిపెట్టుకున్న పాపం ఏమి దోచేసింది? ఆరోగ్యాన్ని దోచేసింది. అది తొలిచేస్తుంది. అది అదే అంటాడు 3వ వచనంలో భక్తుడు, నా ఎముకలు క్షీణించిపోతున్నాయి. నా పాపాన్ని బట్టి నా ఎముకలు ఏమైపోతున్నాయి? క్షీణించిపోతున్నాయి. ఎముకలు కృషించిపోతున్నాయి. నా ఎముకల్లో సత్తువ లేకుండా పోతుంది, నా ఎముకల్లో బలము లేకుండా పోతుంది, నా ఎముకల్లో ఆరోగ్యం అనేది లేకుండా పోతుంది. కారణం ఏంటో తెలుసా? నేను దాచిపెట్టుకున్న పాపం, నేను దాచిపెట్టుకున్న నా పాపమే, నేను లోపల పెట్టుకున్న నా పాపమే, నా మనసులో ఉన్న నా పాపమే, నా హృదయంలో ఉన్న నా పాపమే ఏం చేస్తుందంటే నాకు ఆరోగ్యం లేకుండా చేస్తుంది. నాకు ఆరోగ్యం లేకుండా చేస్తుంది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి. ఏంటి జబ్బు? ఏంటి జబ్బు? ఏం జబ్బు? ఏం జబ్బు? ఏం జబ్బు బయటికి కానరాట్లేదు. డాక్టర్లకు కూడా ఏమీ తెలియదు. ఏ స్కానింగ్కి ఏమీ దొరకదు. ఎంఆర్ఐ తీయించినా కానీ ఏమీ కనిపించదు. ఇది ఏం జబ్బు? ఇది పాపపు జబ్బు, పాప రోగం. అదేం చేస్తుందంటే ఎముకలకు పట్టింది. అది లోపల ఎందుకుంది? అది నేను దాచిపెట్టుకుంది. అది లోపల ఎందుకుంది? అది నేనే తలుపు తెరిచాను, నేనే లోపలికి ఆహ్వానించాను, నేనే లోపలికి రమ్మన్నాను, నేనే దాచిపెట్టాను. దాన్ని నేను దాచిపెట్టుకున్న నా పాపమే నాకు ఆరోగ్యం లేకుండా చేస్తుంది. దావీదు గారు బత్షెబా విషయంలో తప్పు చేశాడు. కానీ అది ఎవరికి కంటబడకుండా, ఎవరిని చెవిన పడకుండా, రెండో కంటికి తెలియకుండా చాలా మెయింటైన్ చేద్దాం అనుకున్నాడు. కానీ దేవునికి దొరికిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి సమకూర్చబడినటువంటి మనం
నా గురించి మీకు తెలియకపోవచ్చు, మీ గురించి నాకు తెలియకపోవచ్చు. మనం చేసినటువంటి పాపాలు రెండవ కంటికి కనపడకుండా మనం ఎంత మెయింటైన్ చేసినా దేవుని దగ్గర మాత్రం దొరికిపోతాం. దేవుని దగ్గర ఏదో ఒక రోజున దొరికిపోతాం. ఇప్పుడు విషయం ఏమిటంటే, లోపల దాచిపెట్టుకున్నటువంటి పాపం ఆరాధికుడికి ఏం చేస్తుందంటే ఆరోగ్యం లేకుండా చేస్తుంది. దేని పట్టింది అది? నా ఎముకలను ఏం చేస్తుంది? అది క్షీణింపజేస్తుంది. ఎముకల్లో సత్తువ లేదు, ఎముకల్లో బలం లేదు, ఎముకలో అనారోగ్యం వచ్చేసింది. ఆ ఎముకలు క్షీణించిపోతున్నాయి. కుళ్ళు పట్టింది, ఎముకలకి కుళ్ళు పట్టింది. బాగానే కనిపిస్తున్నాడు ఈ రోజున మనిషి, తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని భక్తురాల్లాగా భక్తుడిగా బాగానే కనిపిస్తున్నాడు. కానీ ఎముకలకేముంది? క్షీణించిపోతున్నాయి. కుళ్ళు ఉంది, మత్సరం ఉంది, పాపం ఉంది. కారణం ఏంటో తెలుసా? నేను దాచిపెట్టుకున్న పాపాన్ని బట్టే. నా ఎముకల్లో ఏమి లేదు, ఆరోగ్యం అనేది లేదు. దావీదు గారు అంటున్నాడు, దావీదు గారు ఎంతో ఆరోగ్యవంతుడండి, దావీదు గారు ఎంతో ఆత్మీయుడండి, దావీదు గారు ఎంతో చురుకుగా ఉండేవాడండి. రోజు రోజుకి ఏమైపోతున్నాడు? ఆయన క్షీణించిపోతున్నాడు. ఎక్కడ మొదలైంది? బోన్ దగ్గర మొదలైంది, బోన్స్లో మొదలైంది, ఆ ఎముకల్లో మొదలైంది. అది వచ్చింది కాదు, నేను రప్పించుకున్నది, అది నేను తెచ్చిపెట్టుకున్నది, నేను లోపలికి తీసుకొచ్చుకు పెట్టుకున్నది, అది నేను కోరుకున్నది. అది ఆ పాపం లోపలికి వచ్చి ఏం చేస్తుందంటే క్రమక్రమముగా నాలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని దూరం చేస్తుందండి. నాలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని దూరం చేసి పడేస్తుంది. ఎందుకు క్షీణించిపోతున్నాడు మనిషి ఈ రోజున? ఎందుకు విశ్వాసి ఈ రోజున ఆరోగ్యంగా కనిపించడు? ఎందుకు విశ్వాసి ఆధ్యాత్మిక జీవితాల్లో ఆరోగ్యంగా లేడు? ఎందుకు విశ్వాసి ఆత్మీయ జీవితాల్లో మొహం వేలాడేసుకొని తిరుగుతున్నాడు? లోపల ఏదో నేను దాచిపెట్టుకుందే ఉంది. పాస్టర్ గారికి తెలియనంత మాత్రాన్ని దేవుడికి తెలియదా? నాకు తెలియకుండా, ఒక సేవకుడికి తెలియకుండా ఒక విశ్వాసి మెయింటెనెన్స్ చేసినంత మాత్రాన దేవునికి తెలియదా ఏంటి? దేవునికి తెలియదా? మీకు తెలియకుండా నా గురించి నేను మెయింటెనెన్స్ చేసినంత కాలం, నాకు తెలియకుండా మీ గురించి మీరు మెయింటెనెన్స్ చేసినంత మాత్రాన దేవునికి తెలియకుండా పో. అది ఎవరికి ముప్పో తెలుసా? నాకే ముప్పు. నువ్వు దాచుకున్నది నీకే ముప్పు, నేను దాచుకున్నది నాకే ముప్పు. మొత్తానికి ఇది ఏం చేస్తుందంటే ఆరోగ్యం లేకుండా చేస్తుంది. మొదటి 2 వచనాల్లో పాప అనుకున్నటువంటి రూపాలు, పాప అనుకున్నటువంటి కోణాలు కనిపిస్తున్నాయి. 4 విషయాలైనటువంటి కోణాలు, రూపాలు కనపడుతున్నాయి. పాప అనుకున్నటువంటి కోణాల్లో 4 కోణాల్లో ఆ కోరల్లో చిక్కుకొని పోయినటువంటి బ్రతుకులు ఎన్నో ఈ రోజున మనం విశ్వాస జీవితాల్లో మనం చూస్తాం. ఆత్మీయుడైనటువంటి దావీదే, ప్రార్థనాపరుడైనటువంటి దావీదే, ఆరోగ్యవంతుడైనటువంటి దావీదే, చురుకుగా ఉండేటటువంటి దావీదే, చిరుత కంటే చురుకుగా ఉండేటటువంటి దావీదు ఏమైపోతున్నాడంటే అంటాడు, ఆయన మాటలే అవి, నేను మౌనుడై ఉండగా నా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు ఏమైపోతున్నాయో తెలుసా? క్షీణించిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలముగా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, నేను దేవునికి తెలియకుండా ఏదైనా ఒక పాపాన్ని కనుక సీక్రెట్గా నేను మెయింటైన్ చేస్తా ఉంటే దేవునికి తెలిసిపోతుంది. దేవునికి తెలియకుండా చేస్తున్నాను అని అనుకుంటున్నాం మనం. ఎవరికీ తెలియదు, ఎవరు చూడట్లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, జాగ్రత్త. నువ్వు మాట్లాడే ప్రతి మాటను వింటున్నాడు, జాగ్రత్త. నీ హృదయ తలంపులను ఆయన ఎరుగుతున్నాడు, జాగ్రత్త. ఈ రోజున చాలామంది ఆత్మీయ విషయంలో ఆత్మీయంగా ఏమైపోయారంటే క్షీణించిపోతున్నారు, వాళ్ళు బక్కచిక్కిపోతున్నారు ఆత్మీయ జీవితంలో. శరీరాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. ఆధ్యాత్మిక జీవితాల్లో విశ్వాసులు ఈ రోజున ఏమైపోతున్నారంటే క్షీణించిపోతున్నారు. నేను పెట్టుకున్న పాపమే, నేను చేసిన పాపమే, నేను లోపల ఉంచుకున్నటువంటి నా అతిథి లాంటి, నా చుట్టము లాంటి, నా రక్త సంబంధి లాంటి
నా తోడబుట్టిన లాంటి పాపాన్ని లోపల ఉంచుకున్నాను. అది నేనేం చేస్తుందంటే నా ఎముకలను పట్టి పీడిస్తుంది, నా ఎముకలను క్షీణింపచేస్తుంది. చాలా కాలం దాచిపెట్టాడండి దావీదు గారు, చాలా కాలం దాచిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా ఏదో ఒక పాపం మనలో నివాసం ఉంది. మన లోపల ఏదో ఒకటి ఉండి మన ఎముకలను ఏం చేస్తుంది? అది క్షీణింపజేస్తుంది. మొట్టమొదటి పాయింట్లో ఉన్నాం. పాపము ఆరాధికుడికి ఏం లేకుండా చేస్తుంది? ఆరోగ్యం లేకుండా చేస్తుంది. శరీర సంబంధమైనటువంటి అనారోగ్యం కంటే ఆత్మ సంబంధమైనటువంటి అనారోగ్యం చాలా డేంజర్. అది ఏమండి? శరీర సంబంధమైనటువంటి అనారోగ్యం కంటే, శరీర సంబంధమైనటువంటి జబ్బు కంటే ఆత్మ సంబంధమైనటువంటి జబ్బు అది ఉందో చూసారా, అది చాలా ప్రమాదం. అది చాలా ప్రమాదం, అది చాలా సమస్య, అది చాలా డేంజర్. అది చాలా జాగ్రత్త. తొందరగా దేవుని దగ్గర చూయించుకోవాలి దాన్ని. తొందరగా దాన్ని ఎక్కడ చూయించుకోవాలా? దేవుని దగ్గర చూయించుకోవాలా. త్వరగా దాన్ని ఏం చేయాలా? దేవుని యొక్క సన్నిధిలో సరి చేసుకోవాలి. త్వరగా దాన్ని ఏం చేసుకోవాలి? దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలి. త్వరగా దాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు దాచిపెట్టుకున్నది నిన్ను మింగక ముందే, నిన్ను పాడు చేయకముందే, నిన్ను పతనం చేయకముందే, నిన్ను నాశనం చేయకముందే దేవుని దగ్గర దాన్ని సరి చేసుకుంటే, దేవుని దగ్గర చూయించుకుంటే, దేవుని దగ్గర ఒప్పేసుకుంటే, దేవుని సన్నిధిలో కడిగేసుకుంటే మంచిది. మొట్టమొదటి పాయింట్ చెప్పాను. పాపము ఆరాధికుడి యొక్క జీవితంలో ఆరోగ్యం లేకుండా చేస్తుంది. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 32వ కీర్తన 4వ వచనం. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. రెండో విషయం నేను జ్ఞాపకం చేసుకుంటాను. రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తాను. మనలో రహస్యంగా పాపాన్ని దాచిపెడితే, ఒప్పుకోకుండా కప్పుకొని ఉంచుకుంటే, ఎవరికీ తెలియకుండా, చివరికి దేవుని యొక్క సన్నిధిలో కూడా ఒప్పుకోకుండా రహస్యంగా మనలో ఉంచుకుంటే, మన దగ్గరే ఉంచుకుంటే అది ఏం చేస్తుందో తెలుసా? ఈ పాపం అనేది దాచిపెట్టుకున్నది, మన లోపల ఉంచుకున్నది, మన లోపల భద్రంగా ఫ్రేమ్ గట్టి ఉంచుకున్నటువంటి పాపం రెండవదిగా ఏం చేస్తుందంటే ఆరాధికుడికి సంతోషం లేకుండా చేస్తుందంట. అది మొట్టమొదటిగా పాపం ఏం చేస్తుంది? పాపము ఆరాధికుడికి ఆరోగ్యం లేకుండా చేస్తుంది. రెండవది, పాపం ఆరాధికుడికి సంతోషం లేకుండా చేస్తుంది. బైబిల్లో ఒక మాట ఉందండి, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నేను ఎందుకు సంతోషించలేకపోతున్నాను? ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి ఎందుకు సంతోషం లేదు? ఆయన వాక్యాన్ని బట్టి నాకు ఎందుకు సంతోషం లేదు? ఆయన వాగ్దానాలను బట్టి నాకు ఎందుకు సంతోషం లేదు? వాక్యమైనటువంటి దేవునిలో నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను? మందిరంలో కొంతమంది సంతోషముఖాలతో కనిపిస్తున్నారు, ఆ 10 మందిలో నా ముఖమే వేలాడబడి ఉందేంటి నా మొహం అంటే దాని అర్థం ఏంటి? బైబిల్లో ఒక మాట ఉందండి, సంతోష హృదయము ముఖానికి ఏమిస్తుంది? తేటనిస్తుంది. ఈ ముఖంలో తేట లేదంటే ఎక్కడ తేడా జరిగింది? హృదయంలో తేడా జరిగింది. హృదయంలో ఎందుకు తేడా జరిగిందని అంటే నేను ఉంచుకున్న పాపాన్ని బట్టే తేడా జరిగింది. నేను ఉంచుకున్న పాపం హృదయాన్ని నలగొట్టింది. హృదయం నలిగిపోవటాన్ని బట్టి, హృదయమేమో ముద్దవటాన్ని బట్టి, హృదయమేమో నలిగిపోవటాన్ని బట్టి నా మొహంలో ఏం కనిపిస్తుంది? తేట కనిపించట్లా, నీరసం కనిపిస్తుంది. వేలాడేసుకొని తిరుగుతున్నాను. ముఖంలో సంతోషం లేదు, ముఖంలో కళ లేదు, ముఖంలో ఆనందం ఏమీ కనిపించట్లేదు. భక్తుడి యొక్క జీవితంలో రెండవది అంటున్నాడు, అయ్యా పాపము ఆరాధికుడికి సంతోషం లేకుండా చేస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో సంతోషం లేకుండా కనీసం చప్పట్లు కూడా కొట్టాడు పాట పాడేటప్పుడు. ఏదో ఎక్కడో ఉంటుంది.
కనీసం ఆ నోరు తెరవదు, చెయ్యి లెగదు, ప్రార్థన రాదు, ఆరాధన రాదు. కనీసం ఆ పాట వినేటప్పుడు ఒక లైన్ కూడా ఎత్తుకోరు అన్నమాట. కారణం ఏంటి? ఎక్కడో నలిగింది, హృదయం ఎక్కడో దెబ్బతిన్నది, హృదయం ఎక్కడో నలిగిపోయింది. కారణం ఏంటో తెలుసా? నేను ఉంచుకున్న పాపమే, నేను లోపల దాచిపెట్టుకున్న పాపమే హృదయాన్ని నలగొడుతుంది. అది హృదయాన్ని పిప్పి చేస్తుంది. అది హృదయాన్ని ఏం చేస్తుందంటే ఆరోగ్యంగా ఉంచకుండా ఏం చేస్తుందంటే అది గుల్ల చేసి పడేస్తుంది పాపం. అందుకనే నా మొహంలో ఏం లేదు, ఆనందం అనేది లేదు. ఏది నీ మొహంలో ఆనందం? ఏది నీ మొహంలో కళేది? నీ మొహంలో వెలిగేది? ఎందుకు లేదో చెప్పమంటారా? దేవుని యొక్క వాక్యమే చెప్తుంది. నీవు నీ మనస్సులో ఉంచుకున్నటువంటి పాపాన్ని బట్టే నీ ముఖంలో ఏమి లేకుండా పోయింది? సంతోషం లేకుండా పోయింది. మ్యూజిక్ లేదు, అంతా మూలిగే. దావీదు గారి యొక్క జీవితంలో మ్యూజిక్ లాగిపోయినాయి, వాద్యాలు ఆగిపోయినాయి, చప్పట్లు ఆగిపోయినాయి, తప్పెట్లు ఆగిపోయినాయి, చప్పట్లు ఆగిపోయినాయి, వాద్యాలు లేవు, పాటలు లేవు, అన్నీ ఆగిపోయినాయి. ఏమొచ్చేసింది? మ్యూజిక్ లేదు, అంత మూలిగే. ఏమంటున్నాడు ఆయన? దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది నాయన. బరువు అయితే ఏం చేస్తాం? సంతోషిస్తామా? మూలుగుతామా? ఏమండి? మూలుగుతాం. లోపల ఉన్నటువంటి పాపం, నేను దాచుకున్న పాపం, నేను ఒప్పుకోకుండా కప్పుకున్న నా పాపమే రెండోదిగా నన్ను ఏం చేస్తుంది? ఆరాధికుడికి సంతోషం లేకుండా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషాలు ఉన్నాయా మన యొక్క జీవితంలో? సంతోషాలు ఉన్నాయా? ఆనందాలు ఉన్నాయా? చప్పట్లు ఉన్నాయా? దావీదు గారి యొక్క జీవితంలో పాట లేకుండా పడుకోడండి, పాట లేకుండా ఉండలేడండి, మ్యూజిక్ లేకుండా ఉండలేడండి, దేవుని స్తుతించకుండా ఉండలేడండి, దేవుని గణపరచకుండా ఉండలేడండి, పాట రాయకుండా ఉండలేడండి. చెట్టు కింద కూర్చోనైనా పాట పాడతాడు, గొర్రెలను కాచుకుంటూనైనా పాట పాడతాడు, ఆయన నడిచేటప్పుడు పాట పాడతాడు, ఇదిగో సౌలుకు దయ్యం పట్టిందంటే పాట పాడతాడు. ఏమండి? మధుర గాయకుడండి ఆయన. మధుర గాయకుడికి ఏమొస్తుంది? ఇప్పుడు మూలుగులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మూలుగులు? లోపల ఉన్న పాపం. సంతోషం లేదు, మధురమైనటువంటి గానాలు లేవు, మూలుగులే ఉన్నాయి. ఇంక మధుర గానాలు ఎక్కడ? మూలుగులే ఉన్నాయి. మ్యూజిక్ ఎక్కడ? అంత తప్పులే ఉన్నాయి. ఇంక చప్పట్లు ఎక్కడ? నువ్వు చప్పట్లు కొట్టు అంటే ఎందుకు కొట్టుద్ది? విశ్వాసి అక్క ఎందుకు కొట్టుద్ది? కొట్టదు. ఎందుకోసమని కొట్టట్లేదు? ఇన్నిసార్లు చెప్పినా లోపల ఏదో తొలిచేస్తుంది. అది లోపల ఉండి ఏం చేస్తుందంటే తొలిచేస్తుంది. పాటకేమో నోరు తెరవనైతిని, ప్రార్థనకేమో నోరు తెరవనైతిని, ఆరాధనకేమో నోరు తెరవనైతిని, పాడవాడేటప్పుడేమో చప్పట్లు కొట్టనైతిని. ఏమవుతుంది? ఎందుకు అలా మొహాన్ని కిందకేసి చూస్తున్నాను నేను? నేలకేసి ఎందుకు చూస్తున్నాను నేను? నేల చూపులు ఎందుకు చూస్తున్నాను నేను? మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. కానీ పైకి చూడవలసినటువంటి విశ్వాసి భూ సంబంధమైనటువంటి చూపులంటే నేల చూపులు ఎందుకు చూస్తున్నాడు? నాకు నా యొక్క జీవితంలో సంతోషం ఎందుకు లేదు? ఎందుకు నా గుండె బరువెక్కింది? ఎందుకు నా హృదయం భారం అయిపోయింది? బరువుతో ఎందుకు కుదేలైపోతుంది? తేలిగ్గా పాటలు పాడే నేను మధుర గాయకుడు. ఇశ్రాయేలుల చరిత్రలో దావీదు గారు మధుర గాయకుడు, అద్భుతమైనటువంటి పాటలు పాడేటటువంటి మధుర గాయకుడు. అట్లాంటి దావీదు గారు నోరు మోగపోయింది. కారణం ఏంటో తెలుసా అండి? ఎవరికి తెలియకూడదు అనుకున్నావే నువ్వు? ఎవరికి చెప్పకూడదు అనుకున్నావే? మెయింటైన్ చేద్దాం అనుకున్నావే? రెండో వ్యక్తికి తెలియకుండా, రెండో కంటికి తెలియకుండా, ఏ చెవిన పడకుండా, ఎవ్వరికీ తెలియకుండా నీ యొక్క జీవితంలో దాచిపెట్టుకుందాం అనుకున్నావే? ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? అసలు నీకే సంతోషం లేకుండా పోయింది. అందుకని మొదట్లో ఒక మాట అన్నాను,
పాపం అనే విత్తనాన్ని విత్తేటప్పుడు తీయగానే ఉంటుంది, కమ్మగానే ఉంటుంది, చక్కగానే ఉంటుంది, శ్రేష్టంగానే నీకు కనిపించవచ్చు. కానీ దాని ఫలాలు ఎలా ఉంటాయని చెప్పాను నేను, చేదుగా ఉంటాయి. దాని ఫలాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? చేదుగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసుల యొక్క జీవితంలో ఈ రోజున వాళ్ళ యొక్క జీవితాల్లో సంతోషం ఎందుకు లేదండి? వాళ్ళ యొక్క జీవితాల్లో ఎందుకు సంతోషంగా ఉండట్లేదండి? వాళ్ళు మంచి పాట పాడినా సంతోషం లేదు, మంచి వర్తమానం చెప్పినా సంతోషం లేదు, పాటలు పాడుతున్నా సంతోషం లేదు, వాద్యాలు వాయిస్తున్నా సంతోషం లేదు, కనీసం ఒక చిరునవ్వు కూడా నవ్వడే, కనీసం ఆ మొహంలో కళ కూడా కనిపించట్లేదే, కనీసం ఆ మొహంలో సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి లక్షణాలు కనిపించవే ఆ మొహానికి. కారణం ఏంటో తెలుసా అండి? బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు ఉంచుకున్న నీ పాపాన్ని బట్టి, నీ లోపల నువ్వు దాచిపెట్టుకున్నటువంటి పాపాన్ని బట్టి నీకేం లేదో తెలుసా? సంతోషం లేదు, సంతోషం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనకు జీవితాన్ని పరిశీలన చేసుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఏదో కొన్నిసార్లు విశ్వాసి ఏదో పోగొట్టుకున్నట్టు, ఎన్నో కోట్ల రూపాయలు అప్పుదేలినట్టు, అసలు ఏమీ లేనట్టు, అందరినీ పోగొట్టుకున్నట్టు, దేశంలో ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను, నేను ఒక్కడనే మిగిలిపోయాను, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి అన్నట్లుగానే బతుకుతాడు. ఏమండి? సంతోషం అనేదే ఉండదు. ఆ మొహాన్ని చూస్తే, ఆ మొహాన్ని చూస్తే ఇంకెప్పుడు నీ మొహం ఇంతేనా? ఒక కళ లేదు, ఏమీ లేదు. ఆ మొహంలో కళ ఎందుకు లేదు? జీవకళ పోయింది, జీవకళ పోయింది. సంతోష కళ లేదు, ఆనందం లేదు. అంత నీరసం వేసుకొని వేలాడేసుకొని తిరుగుతూ ఉంటాడు, బజార్ తిరుగుతూ ఉంటాడు. ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి అని బైబిల్ గ్రంథం బోధిస్తుంటే మనలో ఎందుకు ఈ సంతోషాన్ని మనం పోగొట్టుకుంటున్నాం? ఆయన వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో వాక్యం విన్నా, పాట పాడినా, వాయిద్యాలు వాయించినా, దేవుని స్తుతించినా, దేవుని గణపరిచినా ఎందుకు మనకు జీవితంలో సంతోషం లేదు అని అంటే, మనం దాచిపెట్టుకున్న పాపాన్ని బట్టే మనకేమని లేదు, సంతోషం లేదు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్య వెలుగులో మూడో సంగతిని జ్ఞాపకం చేస్తాను. చూడండి, మూడో సంగతిని జ్ఞాపకం చేస్తాను. 32వ కీర్తన 4వ వచనం చూడండి. 2వ భాగం, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. మూడోది నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా పాపం ఏం చేస్తుంది? పాపం ఆరాధికుడి యొక్క ఆరోగ్యాన్ని తీసివేస్తుంది. రెండోది ఏమన్నాము? పాపము ఆరాధికుడికి సంతోషం లేకుండా చేస్తుంది. మూడవది, పాపము ఆరాధికుడికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇంకొక మాటతో చెప్పాలంటే, ఈ 4వ వచనం 2వ భాగంలో ఎండిపోయేటట్టు చేస్తుందంట అది పాపం. ఆరాధికుడిని ఎండిపోయేటట్టు చేయటం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సమృద్ధి లేకుండా చేస్తుంది, ఫలము లేకుండా చేస్తుంది, చవిసారం లేకుండా చేస్తుంది, జీవము లేకుండా చేస్తుంది, బలహీనుణ్ణి చేస్తుంది, చివరికి ఫలహీనుణ్ణి చేస్తుంది. ఏంటది? పాపము ఆరాధికుడికి మనశ్శాంతి లేకుండా చేసి ఎండగొట్టుద్ది. పాపం నేను ఎండగొడుతుంది. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా. దావీదు గారి యొక్క జీవితంలో 3వ పాయింట్ మనం నేర్చుకుంటున్నాము. అది ఏం చేస్తుందంట? 4వ వచనంలో, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. ఎండిపోయింది నా జీవితం. ఆత్మీయ జీవితం ఎండిపోతుంది. ఆత్మీయ జీవితం ఏమైపోతుందంటే, ఫలము లేకుండా, సారము లేకుండా, అది ఏమైపోతుందంటే బలము లేకుండా, జీవము లేకుండా, బలహీనుని చేసి పడేస్తుంది. నేను ఉంచుకున్న పాపమే.
నేను ఉంచుకున్నటువంటి పాపమే నన్ను ఎండిపోజేస్తుంది. ఈ రోజున విశ్వాసుల జీవితాల్లో చూడండి, వాళ్ళ జీవితాల్లో సమృద్ధి లేదు, ఒక ఫలము లేదు, ఎండి మోడైనటువంటి జీవితాల్లాగా ఉన్నాయి. అరణ్యములాగా ఉన్నాయి వారి యొక్క జీవితాలు. ఒక ఎదుగు బదుగు లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక పాట లేదు, ఒక మాట లేదు, అసలేమీ లేదు. ఒక ఆత్మీయమైనటువంటి ఫలాలే వాళ్ళ యొక్క జీవితాల్లో లేవంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఎండిపోయినటువంటి స్థితి. కారణం ఏంటి? ఎండిపోయినటువంటి స్థితి. కారణం ఏంటి? ఎండి మోడైనటువంటి స్థితి. కారణం ఏమిటి? ఫలము లేనటువంటి స్థితి, జీవము లేనటువంటి స్థితి, బలహీనమైనటువంటి స్థితి, ఫలము లేనటువంటి స్థితి. ఈ పాపం ఏం చేస్తుందంటే ఆరాధకుడికి మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది, మనసులో నెమ్మది నిమ్మళం లేకుండా చేసేస్తుంది. అది కొంతకాలం దావీదు గారిని వెంబడించిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒప్పుకోకుండా కప్పుకొని తిరిగినంత కాలం, దానికి ఒక ముసుకేసినంత కాలం, దానికి ముసుగు వేసుకొని మన లోపల ఉంచుకున్నంత కాలం అది మనల్ని ఏడిపిస్తూనే ఉంటుంది, మనకు మనశ్శాంతి లేకుండా చేస్తూనే ఉంటుంది. జాగ్రత్త, దాని ఫలితం, దాని అంతం చాలా చేదుగా ఉంటుంది. అది సమస్యగా ఉంటుంది. నీకు మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎండగొట్టుద్ది పాపం. నీ పాపమే నిన్ను ఎండగొడుతుంది, చవిసారం లేకుండా చేస్తుంది, జీవం లేకుండా చేస్తుంది, బలహీనుణ్ణి చేస్తుంది, ఫలహీనుణ్ణి చేస్తుంది. రాత్రంతయు శ్రమపడిన రాలేదు ప్రభు జయం, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫల. దేవుని బిడ్డలారా, పాపం మనలో ఉంచుకొని ఫలించాలంటే ఫలించలేం, అభివృద్ధి పొందాలంటే అభివృద్ధి పొందలేం. పాపం మనలో ఉన్నంత వరకు ఫలం ఉండదు, అభివృద్ధి ఉండదు, సమృద్ధి ఉండదు. పాపం మనలో ఉన్నంత వరకు, పాపం మనలో ఉంచుకున్నంత వరకు అది ఎలా ఉంటుందంటే అది పంటి కింద రాయి లాంటిది, చెప్పు కింద ముళ్ళు లాంటిది. అది మనకి అది ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది అది పాపం. ఏమండి, మూడవదిగా అనుకుంటున్నాము, పాపం ఏం చేస్తుందంటే ఆరాధకుడికి మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, నిమ్మళము లేకుండా, సమృద్ధి లేకుండా, సంతోషం లేకుండా, జీవం లేకుండా, బలము లేకుండా, ఫలము లేకుండా మనల్ని ఏం చేస్తుందంటే ఎండగొట్టుద్ది. జాగ్రత్త పాపం. మరి దావీదు గారి యొక్క జీవితంలో పాటలు పాడేవాడు పాటలు ఉన్నాయా? లేవు. వాద్యాలు ఉన్నాయా? లేవు. మ్యూజిక్ లేదేమీ లేదు. మ్యూజిక్ లేదు, అంత మూలుగులే ఉన్నాయి. చప్పట్లు లేవు, అంత సమస్యే, తప్పుంది జీవితంలో. ఇవన్నీ మన మనసులో ఉన్నంత వరకు, ఉంచుకున్నంత వరకు దేవుని సన్నిధిలో మనం సంతోషించలేం, ఆరోగ్యంగా ఉండలేం, సంతోషంగా ఉండలేం, పాట పాడలేము, ప్రభుని స్తుతించలేం, గణపరచలేం, మహింపరచలేం, ఇంట్లో సమాధానంగా ఉండలేం, బయట సమాధానంగా ఉండలేం, సంఘములో సమాధానంగా ఉండలేం, వ్యక్తిగతంగా సమాధానంగా ఉండలేం. కారణం ఏంటో తెలుసా? మన లోపల ఉన్నటువంటి పాపం మనకు సమస్యగా అది మారుతుంది. అది మనలో ఉన్నంత వరకు, అది మనలో ఉంచుకున్నంత వరకు అది మన యొక్క జీవితాన్ని ఎండగొడుతుంది, మన యొక్క జీవితాన్ని ఎండగడుతుంది, ఆత్మీయ జీవితాన్ని అది నామరూపాలు లేకుండా చేస్తుంది. అది పాపం ఒక మర్రి విత్తనం లాంటిది. అది పాపం ఒక మర్రి విత్తనం లాంటిది. పాపం అది చేదుగా మారిపోతుంది, సమస్యగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము 3వ పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. పాపం ఆరాధకుడికి మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా అది ఏం చేస్తుందంటే ఎండగడుతుంది. నా సారం ఏమైపోయిందంటే వేసవి కాలమున ఎండినట్టు అయిపోయింది. ఎండిపోయాను నేను. ఒక మందిరం లేదు, ఒక పాట లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక ఆరాధన లేదు, ఒక పల్లవి లేదు, ఒక చరణము లేదు నా యొక్క జీవితంలో. ఎప్పుడు చూసినా ఏదో ఒక భయం. కొంతమంది ఎలా బతుకుతారో తెలుసా? ఎవరికైనా తెలిస్తే, ఎవరైనా చూస్తే, ఎవరైనా నా ఫోన్ చూస్తే, ఎవరైనా నువ్వు వచ్చేది చూస్తే, ఎవరైనా మన ఇద్దరం మాట్లాడేది చూస్తే భయంతో బతుకుతారు. ఏ రోజో ఒకరోజు అది జరుగుద్ది. మనం ఎంతగా సీక్రెట్గా ఉంచుకోవాలని ప్రయత్నం చేసినా మనం
దాచలేము, మనము దాగలేము. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని చూస్తున్నాడు. జాగ్రత్త, మన యొక్క జీవితాలు జాగ్రత్త. తప్పు చేసింది కాకుండా బత్షెబా యొక్క భర్తను ఊరియాను యుద్ధంలో ముందు పెట్టి చంపిద్దాం అనుకున్నావే, నరహత్య చేద్దామనుకున్నావే, ధర్మశాస్త్రాన్ని మీరేవే, ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను అతిక్రమించావే. అదే ఆ 32 కీర్తన 1-2 వచనాల్లో అతిక్రమించావే, పాపం చేసావే, దోషం చేసావే, వంచన చేసావే, కపటం ఉందే మనసులో. ఇవన్నీ ఉంచుకొని నువ్వెలా అభివృద్ధి పొందుతావు? అన్నీ ఉంచుకొని నువ్వెలా ఫలిస్తావు? అన్నీ ఉంచుకొని సమృద్ధి గల దానిగా నువ్వు ఎలా ఉంటావు? అన్నీ ఉంచుకొని సమృద్ధి కలిగినటువంటి వాడుగా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధంగా ఉంటావు? ఒకసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం. అందుకని మన యొక్క జీవితాల్లో సమృద్ధి లేదండి, అందుకనే మన యొక్క జీవితాల్లో ఫలము లేదండి, అందుకనే మన యొక్క జీవితాల్లో సంతోషం లేదండి, అందుకనే మన యొక్క జీవితంలో మన మొహం మీద కళ లేదండి. జీవకళ పోయి మరణకళ పుట్టి పడుతుందండి మన మొహాల మీద. కారణం ఏంటి? వేరే సమస్య ఏం కాదు, నేను దాచిపెట్టుకున్న పాపమే, నేను దాచిపెట్టుకున్న పాపమే. జాగ్రత్త. ఈ రోజున చాలామంది యొక్క జీవితాల్లో మనశ్శాంతి కోల్పోవడానికి కారణం ఏంటంటే లోపల ఉన్న పాపమే. ఆ పాపం అనే బంధువు లోపలే ఉన్నాడు, పాపం అనే మన అన్న లోపలే ఉన్నాడు, పాపం అనే మన తమ్ముడు లోపలే ఉన్నాడు, పాపం అనే మన మామ లోపలే ఉన్నాడు, పాపం అనే మన బంధువు లోపలే ఉన్నాడు, పాపం అనే స్నేహితుడు లోపలే ఉన్నాడు, మన రక్త సంబంధి, దగ్గర సంబంధి, మన ఎముకనంటిన వాడుగానే మనం ఉంచుకున్నాడు లోపలే ఉన్నాడు. ఆ లోపలుండి ఏం చేస్తాడో తెలుసా? మనకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, నిమ్మళము లేకుండా చేస్తాడు. ఎవడన్నా వాడే పెట్టుకొని తినాలా, ఎవరి దారి వాళ్లే చూసుకోవాలా, ఎవడి బట్టలు వాడే ఉత్తుకోవాలా, ఎవడి తిండి గింజలు వాడే తెచ్చుకోవాలా, ఎవడి పెత్తనం వాడే చేసుకోవాలా. లోపల ఉన్నోడు మనోడు అలాంటి వాడు. మరి మనోడని ఎందుకు వస్తానన్నానంటే మనోడు కాబట్టేగా లోపల ఉంచుకున్నాం, మన బంధువు కాబట్టేగా లోపల కుర్చీ వేసాం, మన బంధువుడు కాబట్టి, మన స్నేహితుడు కాబట్టేగా తివాచీ వేసాం, మన రక్త సంబంధి కాబట్టేగా డబుల్ కాటు వేసాం వాడికి. టీ ఇచ్చి, టిఫిన్ పెట్టి, మధ్యాహ్నం భోజనం ఇచ్చి, సాయంత్రం స్నాక్ ఇచ్చి, నైట్ మరలా భోజనం పెట్టి పెంచి పోషిస్తున్నాంగా వాడిని. వాడు లోపల ఉండి మనకేం చేస్తున్నాడంటే మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా విశ్వాసి? పరిశుద్ధాత్ముడు ఉండవలసినటువంటి ఆ స్థానంలో, ఆ లోపల, ఆ హృదయం మీద ఎవడున్నాడు? లోపల పాపం ఉన్నాడు, పాపం అనేవాడు ఉన్నాడు. ఆ పాపమేమో మనకు ప్రియమైన వాడైపోయాడు, పరిశుద్ధాత్ముడేమో పరాయోడైపోయాడు. మనకి సొంతోడేమో పరాయోడయ్యాడు, పరాయి వాడేమో సొంతోడిగా లోపల ఉంచుకున్నాం, దేవుడేమో బయటికి గెట్టేశాం. అందుకనే మన యొక్క జీవితాల్లో ఏమి లేదంటే మనశ్శాంతి లేదు, సారము లేదు, ఎండిపోయాము, ఫలము లేదు, బలము లేదు, జీవము లేదు, చెవిసారము, సారము లేదు, అంతా నిస్సారమే. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాన్ని ఒకసారి వాక్య వెలుగులో మనము సరిదిద్దుకుందాం. వాక్య వెలుగులో మనల్ని మనం ఏం చేసుకుందామంటే సరి చేసుకొని, సరిదిద్దుకొని, దాన్ని తీసివేసి, అది ఉన్నంత వరకు, దాన్ని మనం లోపల ఉంచుకున్నంత వరకు అది మనకు సమస్యే, అది మనకు సమస్యే. దావీదు గారు మహానుభావుడు, ఆత్మీయుడు, అది ఎరిగే పశ్చాత్తాపడి 32వ కీర్తన రాస్తున్నాడండి. పశ్చాత్తాపడి ఈ 32వ కీర్తన రాస్తున్నాడు. మనం దాచేసాం అనుకుంటున్నాం, కానీ మనం దాచేసిందే అది 3 విషయాలు చేసేసింది. మనం దాచుకున్న పాపం మనకేం చేసింది? మొట్టమొదటిగా ఆరోగ్యం లేకుండా చేసింది, రెండవదిగా ఏం చేసింది? సంతోషం లేకుండా చేసింది, మూడవదిగా ఏం చేస్తుంది? అది మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది, ఎండిపోగొడుతుంది,
ఫలము లేదు, బలము లేదు, ఫలహీనుడనైపోయాను, బలహీనుడనైపోయాను, జీవము లేదండి. ప్రార్థన చేసినా జీవం లేదు, పాట పాడినా జీవం లేదు. సంతోషంగా పాటే పాడడం కూడా ఏడు ముఖంతో పాడితే ఉపయోగం ఏమైనా ఉందండి? హల్లెలూయా స్తుతి మహిమ అది సంతోషంగా పాడతారు. ఆ పాట కూడా మొహం వేలాడేసుకొని నీరస మొహంతో ఎవడో చచ్చిపోయినట్టు పాడితే ఆ పాటకి ఏమైనా అర్థం ఉందా? ఈ రోజున క్రైస్తవుడు తన భక్తి ఎలా చేస్తున్నాడో తెలుసండి. ఎవడో చచ్చినట్టు, ఎవరినో పోగొట్టుకున్నట్టు, నా ఇంట్లో వాళ్ళు మొత్తం పోయినట్టు భక్తి చేస్తున్నా. సంతోషం లేదు, ఆనందం లేదు, మొహంలో కళ లేదు, ఏమీ లేదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా చావుకు వచ్చినట్టే వస్తారు కొంతమంది. ఆరాధనకు వచ్చినట్టు రారండి. ఎలా వస్తారో తెలుసా? చావుకు వచ్చినట్లే వస్తారు. చావు దగ్గర ఏడ్చినట్లే ఆరాధన చేస్తాను. తీసుకెళ్ళేటప్పుడు 20 పైసల బిళ్ళలు 10 పైసల బిళ్ళలు చల్లినట్లే కానికేసిపోతారు వాళ్ళు. జీవం అనేది లేదండి. ఆరాధికుడు ఈ రోజున చావుకు వచ్చినట్టే వస్తున్నాడు, చావు దగ్గర ఏడ్చినట్టే ఆరాధన చేస్తున్నాడు, చిల్లర పైసలు చల్లినట్టుగానే కానికేసి పోతున్నాడు. ఒక జీవం లేదండి, ఒక సంతోషం లేదండి, ఒక ఆనందం లేదండి. జీవము కలిగిన దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను, జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నాను, జీవము కలిగినటువంటి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో విలువైనటువంటి కానుకగా నా యొక్క జీవితాన్ని సమర్పించాలి, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో నేను జీవించు విశ్వాసిగా, నేను సమృద్ధి కలిగిన దానిగా, ఫలము కలిగిన దానిగా, బలము కలిగిన దానిగా, ఏమండి సారము కలిగినటువంటి దానిగా ఉండాలనేటటువంటి పట్టుదల ఎవరికి లేదండి. ఈ రోజున వచ్చామా, 2 వర్తమానాలు విన్నామా, 2 చప్పట్లు కొట్టామా, 2 పాటలు పాడామా, 2 రూపాయలు డబ్బులు వేసామా, గో చలో జా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పాపం ఏం చేస్తుందో మనం 3 విషయాలు నేర్చుకున్నాం. మనలో ఉన్న పాపము, మనమే ఉంచుకున్న మన పాపం, మనం లోపల పెట్టుకున్న మన పాపం, మనము ఒప్పుకోకుండా కప్పుకున్నటువంటి మన పాపం విశ్వాస జీవితంలో ఆరాధకుడికి ఏమి లేకుండా చేస్తుంది అనుకున్నాం. మొట్టమొదటిగా ఆరోగ్యం లేకుండా చేస్తుంది. ఈ రోజున ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం పోగొట్టుకొని మనం చలమణి అవుతున్నాం సంఘాల్లో. ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం లేదండి, ఆత్మీయమైనటువంటి విషయాలు లేవండి. రెండవదిగా ఏం చేస్తుంది? అది సంతోషం లేకుండా చేస్తుంది. ఎందుకు మన యొక్క జీవితంలో సంతోషం లేదు? ఎందుకు మనం సంతోషంగా పలకరించుకోలేకపోతున్నాం? ఎందుకు సంతోషంగా మనం ఆ విశ్వాస జీవితంలో సాగలేకపోతున్నాం? మూడవది మనశ్శాంతి లేకుండా చేసేసింది. బలము లేదు, ఫలము లేదు, ఏమండి సారము లేదు, అంత నిస్సారమే, బలహీనమే, ఫలహీనమే, అంతా పడైపోయినటువంటి జీవితమే. అందుకని అన్నాడు కదా భక్తుడు, వేసవి కాలమున ఎండినట్టాయను. ఎండిపోయింది నా జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పొలమైనా ఎండిపోవచ్చు, నీ తోట అయినా ఎండిపోవచ్చు, నీ బావి అయినా ఎండిపోవచ్చు, ఏది ఎండినా పర్వాలా. కానీ నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కళకళలాడుతూనే ఉండాలి, ఎప్పుడు కళకళలాడుతూనే ఉండాలి, సమృద్ధిగానే ఉండాలి, నిండుగానే ఉండాలి, తొణికిసలాడుతూ ఉండాలి పరిశుద్ధాత్మ శక్తి. ఆధ్యాత్మిక జీవితం అనేది నీ యొక్క జీవితంలో హబక్కూకు వలె అది ఎండిపోకూడదు సుమా. అది ఎండిందనుకో, నువ్వు పండు రాలిపోయినట్టే, ఉపయోగం ఏమీ ఉండదు. కొన్ని విషయాలు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సరే, ఇంత జరిగింది కదా, దీనికి ఏమైనా సమస్యకి ఏమైనా పరిష్కారం ఉందా ప్రభువా? మరి ఇంత జరిగింది కదా ప్రభువా, నేను ఉంచుకున్న పాపమేనయ్యా, కాదనట్లేదు ప్రభువా, నేను ఉంచుకున్నదే, నేను దాచిపెట్టుకుంది, నేను లోపల ఉంచుకొని పెట్టి పోషించిందే, పెంచి పోషించిన నా పాపమే ఏం చేసింది? నా ఎముకలను క్షీణింపజేసింది, ఆరోగ్యం లేకుండా చేసింది, దివారాత్రుని చెయ్యి నా మీద బరువుగా ఉంది. నాకేం చేసిందంటే సంతోషం లేకుండా చేసింది. చివరికి ఏం చేసిందంటే నాకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది నిమ్మలం లేకుండా చేసేసింది. ప్రభువా, అయ్యా నేను ఇంక ఉండలేను ప్రభువా, నేను ఇంక నా వల్ల కాదు ప్రభువా, నేను ఈ పాపంతో వేగలేను ప్రభువా. ఈ నెమ్మది లేకపోవడం, అసమాధానం, ఐక్యత లేకపోవడం, సంతోషం లేకపోవడం, ఆరోగ్యం లేకపోవడం, అయ్యా ఇక నా వల్ల కాదు ప్రభువా, నేను ఇక ఉంచుకోలేను ప్రభువా, నేను దాగలేను ప్రభువా, నేను దాచుకోలేను ప్రభువా.
అని దావీదు గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నువ్వు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చివరికి ఎక్కడికి వచ్చాడో తెలుసా అండి? పాపములో నుండి, పాప ఫలితములో నుండి పశ్చాత్తాపంలోనికి వచ్చాడండి. ఇప్పుడు పాపములో నుండి, పాప ఫలితములో నుండి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు పశ్చాత్తాపంలోనికి వచ్చాడు. పశ్చాత్తాపంలోకి వచ్చి అంటున్నాడండి, ఏమండి, ఎంత ఘోర పాపికైనా ఒక అవకాశం ఉంది, పశ్చాత్తాపడే అవకాశం ఇచ్చాడు దేవుడు, ఒప్పుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు. దావీదు గారు తెలుసుకున్నాడు, ఇది కప్పుకున్నంత వరకు నా యొక్క జీవితం ఇలానే ఉంటుంది, ఆరోగ్యం ఉండదు, సంతోషం ఉండదు, మనశ్శాంతి ఉండదు, నేను ఆధ్యాత్మిక జీవితంలో నేను దేవుని యొక్క సన్నిధిలో సాగలేను, స్తుతించలేను, గణపరచలేను, మహింపరచలేను, ఇది కూడదు, ఇక దీన్ని పొడిగించకూడదని ఏం చేసుకుంటున్నాడు? 5వ వచనంలో, కప్పు కొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఇది అద్భుతమైనటువంటి అనుభవం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అన్న పాఠము నేర్చుకున్నాడండి. ఎంతకాలం ఈ బ్రతుకు, ఎంతకాలం ఈ అనారోగ్యాలు, ఎంతకాలం ఈ జబ్బులు, ఎంతకాలము ఈ సంతోషం లేనటువంటి మొహాలు, ఎంతకాలము ఈ మనశ్శాంతి లేనటువంటి జీవితము, అయ్యయ్యో నా వల్ల కాదు అని ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవునికి సన్నిధికి వచ్చి ఏమంటున్నాడంటే, నా దోషాన్ని నేను కప్పుకున్న మాట నిజమే ప్రభువా, కానీ ఇంక నేను కప్పుకోదలుచుకోలేదయ్యా, నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడండి. ఆ పశ్చాత్తాపంలో 4 అనుభవాలు దొరికాయి దావీదు గారికి. అవి నేను జ్ఞాపకం చేస్తాను. ఆ పశ్చాత్తాపం తర్వాత దావీదు గారు 4 అనుభవాలకు వచ్చాడు. 6వ వచనం మొదటి అనుభవం నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 6వ వచనం, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. పశ్చాత్తాపం తర్వాత మరలా ఏం మొదలు పెట్టాడా అంటే, ఏ యొక్క అనుభవంలోకి వచ్చాడంటే ప్రార్థనలో ఆనందిస్తున్నాడు. ఆయన ఏ అనుభవంలోకి వచ్చాడు? ప్రార్థన అనుభవంలోకి వచ్చాడండి. దావీదు గారిలో పాపం చేసినప్పుడు కొంతకాలం ప్రార్థన లేకుండా ఉన్నాడు, కొంతకాలం దేవుని యొక్క సన్నిధి లేకుండా ఉన్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపం తర్వాత ఎక్కడికి వచ్చాడు? ప్రార్థనలో ఆనందిస్తున్నాడండి. తన యొక్క జీవితాన్ని మరలా నూతన పరుచుకుంటున్నాడండి. దేని ద్వారా? ప్రార్థన ద్వారా తన యొక్క జీవితాన్ని నూతన పరుచుకుంటున్నాడు. పశ్చాత్తాపానికి వచ్చాడు. పశ్చాత్తాపానికి వచ్చి ప్రార్థనలో ఆనందిస్తున్నాడు. అయ్యా, భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దర్శన కాలమునందు దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలో దేవుని దగ్గరకు వచ్చి కప్పుకోకుండా ఒప్పుకొని ప్రార్థనలో ఏడుస్తున్నాడండి. ప్రార్థనలో తన యొక్క జీవితాన్ని కడుక్కుంటున్నాడు. ఇది పశ్చాత్తాపం అంటే. అయ్యా, ఇంకెంతకాలం అయ్యా అనారోగ్యం, అయ్యా ఇంకెంతకాలం సంతోషం లేని జీవితం, అయ్యా ఇంకెంతకాలం ఈ నెమ్మది లేని జీవితం, మనశ్శాంతి లేని జీవితం అని దేవుని దగ్గరికి వచ్చి ఆ పశ్చాత్తాపడిన తర్వాత మొట్టమొదటిగా ఆ దేనిలో ఆనందిస్తున్నాడు? ఆయన ప్రార్థనలో ఆనందిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో ఈ 4 అనుభవాలు నేర్చుకోవాలి. ప్రార్థనలోనికి వెళ్ళాలి, మనం మోకాళ్ళ మీదకి రావాలి, కప్పుకోవద్దు, ముసుకేయొద్దు, దానికి దుప్పటి కప్పొద్దు, దానికి రంగులేసి లోపల ఉంచుకోవద్దు. ప్రార్థనలు వెళ్ళగొట్టాలి దాన్ని దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపంలో. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం తర్వాత దావీదు గారు ఏ అనుభవంలోకి వచ్చాడంటే ప్రార్థన అనుభవంలోనికి వచ్చాడు. రెండవదిగా ఏ అనుభవంలోకి వచ్చాడు చూపిస్తాను. 7వ వచనం చూడండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. రెండవదిగా ఏ అనుభవంలోకి వచ్చాడంటే ప్రభు సన్నిధి అనే అనుభవంలోకి వచ్చాడు. ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నాడు. మొట్టమొదటిగా ఎక్కడ ఆనందించాడు? ఆయన ప్రార్థనలో ఆనందిస్తున్నాడు. పశ్చాత్తాపం తర్వాత నేను చెప్పేది, పశ్చాత్తాపం తర్వాత ప్రార్థనలో ఆనందిస్తున్నాడు. రెండవదిగా ఎక్కడ ఆనందిస్తున్నాడు? ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నాడు. ఏమండి, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు.
పోగొట్టుకున్నటువంటి ఆనందం, పోగొట్టుకున్నటువంటి సంతోషం, పోగొట్టుకున్నటువంటి సమృద్ధి, పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ సంపద మరలా ఎక్కడ పొందుకుంటున్నాడు ఆయన? దేవుని సన్నిధికి వచ్చాడండి, దేవుని సన్నిధిలో రోధిస్తున్నాడండి. ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. అది రెండో అనుభవం. మూడో అనుభవం నేను జ్ఞాపకం చేస్తాను. 7వ వచనం 2వ భాగం చూడండి. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. మూడవదిగా ఎక్కడ ఆనందిస్తున్నాడంటే పాటల్లో ఆనందిస్తున్నాడు. ఇందాక మ్యూజిక్ ఆగిపోయింది, అంత మూలుగులే ఉన్నాయి, చప్పట్లు లేవు, మేళాలు లేవు, తాళాలు లేవు. దావీదు గారి యొక్క జీవితంలో ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఏ అనుభవంలోకి వచ్చాడు? ఇప్పుడు పశ్చాత్తాపం ద్వారా. ఏమండి చెప్పరేంటి? ఏ అనుభవంలోకి వచ్చాడు? చదివన్నా చెప్పండి, మీకు స్పీడ్ పెరుగును గాక, మీ నోరు తెరుచును గాక. 7వ వచనం 2వ భాగం చదవండి. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నోటికి ఏమొచ్చాయి ఇప్పుడు? మళ్ళీ ఇటాడు చూస్తారేంటండి? నోటికి ఏమొచ్చాయి? విమోచన గానాలు, పాటలు వచ్చాయి. ఇప్పుడు పశ్చాత్తాపం తర్వాత దావీదు గారు వచ్చినటువంటి దావీదు గారి ఇక్కడ మెట్లు చెప్తున్నాను నేను. మొట్టమొదటి మెట్టు ఏంటి? పశ్చాత్తాపం తర్వాత ప్రార్థనలో ఆనందిస్తున్నాడు. రెండవది ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నాడు. మూడవది పాటల ద్వారా ఆనందిస్తున్నాడు. పాటలు వచ్చేసాయి నోటికి. ఇందాక మూలుగులు ఉన్నాయి, మ్యూజిక్ పోయింది, మూలుగులే ఉన్నాయి, చప్పట్లు లేవు, అంత తప్పులే, సమస్యలే ఉన్నాయి, తప్పులు తడగ్గా ఉంది. ఇప్పుడు పశ్చాత్తాపం తర్వాత దావీదు గారి యొక్క జీవితంలో పాటల ద్వారా మరలా ఆనందిస్తున్నాడు, మళ్ళీ మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు, మరలా దేవుని స్తుతిస్తున్నాడు. ఈ 32వ కీర్తన అంటేనే పాట. ఇవి కీర్తనలు అంటాం, అందుకే ఈ పాట పాడుతున్నాడండి. పాటల ద్వారా ఆనందించాడు. పాటలు పాడుతున్నామంటే మనసు నెమ్మదిగా ఉందని అర్థం, మనసు హాయిగా ఉందని అర్థం, మనసు ప్రశాంతంగా ఉందని అర్థం, మనసు తేలిగ్గా ఉందని అర్థం. పాట నోట రాలేదంటే ఏదో మూడింది లోపలని అర్థం. ఏమండి? ఏదో మూడింది కాబట్టే లోపల ఈ మూతి మీద ఈ నోటికి ఏమి రావట్లేదు? పాట రావట్లా. సంతోష హృదయం మొహానికి తేటనిస్తుంది. ఏమండి? ఆ హృదయం కనుక మంచిగా ఉంటే పశ్చాత్తాపడి ఒప్పుకొని, కప్పుకోకుండా ఒప్పుకొని, కడుక్కొని, శుద్ధి చేసి తర్వాత దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం పెళ్ళుపుకుతుంటే ఆ నోట్లో నుంచి ఏమొస్తుంది? ఇప్పుడు దావీదు గారికి పాటలు వస్తున్నాయి. మరలా స్వరం అందుకున్నాడు, మరలా పాట అందుకున్నాడు, మరలా వాద్యం అందుకున్నాడు, మరలా పెన్నుకు పని చెప్పాడు, కళానికి ఆ పని చెప్పాడు, పాట రాస్తున్నాడు, పాట పాడుతున్నాడు. అది పాటల ద్వారా ఆనందిస్తున్నాడు. మనసుకు హాయిగా ఉంటేనే, మనసు నెమ్మదిగా ఉంటేనే, మనసు తేలిగ్గా ఉంటేనే మన నోటికి ఏమొస్తాయి? మనసుకు తేలికగా ఉంటేనే పాటలు వస్తాయి, లేకపోతే రావు. మూలుగులే తప్ప పాటలు రావు. అది 3వ అనుభవం. పశ్చాత్తాపం తర్వాత 4వ అనుభవం నేను చెప్తాను. 11వ వచనం చూడండి, 32:11. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. 4వది అనుభవంలోకి వచ్చాడో తెలుసా? ఏమెట్టెక్కాడో తెలుసా? ప్రజలతో ఆనందిస్తున్నాడు దావీదు గారు. ఎవరితో ఆనందిస్తున్నాడు? ప్రజలతో ఆనందిస్తున్నాడు. ప్రజలతో పాటలు పాడుతున్నాడు, వ్యక్తిగతంగా పాడుతున్నాడు, ప్రజలతో పాటలు పాడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలు మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. పాపంలో ఉన్నప్పుడు 3 విషయాలు నేర్చుకున్నాం. పశ్చాత్తాపడిన తర్వాత 4 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. పశ్చాత్తాపం తర్వాత దావీదు గారు 4 విషయాల్లో ఆనందిస్తున్నాడు. మొట్టమొదటిగా చెప్పాలి, మొట్టమొదటిగా ప్రార్థనలో ఆనందించాడు, 6వ వచనం. రెండవదిగా ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నాడు, 7వ వచనం. మూడవదిగా పాటల ద్వారా ఆనందిస్తున్నాడు, 7వ వచనం. 4వదిగా ప్రజలతో ఆనందిస్తున్నాడు, 11వ వచనం. పశ్చాత్తాపం మనల్ని ఎన్ని అనుభవాలు గుండా నడిపిస్తుంది, ఎన్ని మెట్లు మనల్ని ఎక్కిస్తుంది. ఇంకొక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. సరేనండి, ఇంతటితో అయిపోయింది ఆ జీవితం.
ఇంతటితో అయిపోయినట్లేనా? మొట్టమొదటిగా పాపము, పాప ఫలితము, తర్వాత పశ్చాత్తాపము, పశ్చాత్తాపం తర్వాత 4 మెట్లు. అంతటితో అయిపోయిందా? ఇంకా పాపం మనం వదిలేస్తుందా? సాతాను మన దగ్గరికి రాడా? ఇంకేమీ అవసరం లేదా మనకి? 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. పశ్చాత్తాపం తర్వాత ఈ 4 మెట్ల అనుభవాలకు వచ్చిన తర్వాత, ఈ 4 విషయాలు ఆనందించిన తర్వాత ఇంకొక 3 విషయాలు అవసరం. నేను అక్కడ క్లుప్తంగా నేను వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ వచనం చూడండి. అయినా సరే మనకేం కావాలంటే 3 విషయాలు కావాలి అక్కడ. 8వ వచనం చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను. నీకేమి కావాలో తెలుసా? పశ్చాత్తాపడినా, ఈ 4 అనుభవంలోనికి వచ్చినా, ప్రార్థనలో ఆనందించిన, ప్రభు సన్నిధిలో ఆనందించిన, పాటల ద్వారా ఆనందించిన, ప్రజలతో ఆనందించిన, అయినా సరే నీకేం కావాలో తెలుసా? నీకు దేవుని నడిపింపు అవసరం. నీకేం అవసరం? దేవుని నడిపింపు అవసరం. అందుకనే దేవుడు అంటున్నాడు 8వ వచనంలో, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను. నిష్టం నీ ఎట్లా పడితే అట్లా నడవడానికి వీలేదు సుమా. ఎవడో చెప్తే నువ్వు నడవడం కాదు, నీ మురికి మనసు చెప్తే నడవటం కాదు, లోకస్తుడు చెప్తే నడవటం కాదు, నీ ఫ్రెండ్ చెప్తే నడవటం కాదు. ఫ్రెండ్ చెప్పాడని చేసినోడు పాపమే చేశాడు బైబిల్ గ్రంథంలో. కొంతమంది పనికి మాలిన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు చేయటం కాదు, ఎవడో చెప్పాడని చేయటం కాదు, ఎవరో ఏదో చెప్పారని చేయటం కాదు. దేవుడు అంటున్నాడు నీకు నడిపింపు అవసరం. ఆ నడిపింపు ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? నేనే ఇస్తా. అదే 8వ వచనంలో అంటున్నాడు, నీకు ఉపదేశం చేసేది నేనే, నువ్వు నడవలసిన మార్గమును బోధించేది కూడా నేనే. నీకు నడిపింపు అవసరం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఏ ఆలోచనతో నడుస్తున్నాం? ఎవరు చెప్తే నడుస్తున్నాం? ఎవరి ఆలోచన దగ్గరికి వెళ్తున్నాం? లోకస్తుడు చెప్పినట్ల. అదే కొరింథీ సంఘానికి పౌలు గారు తిడతాడు. ఎవరి దగ్గరకు వెళతారా? ఎవరో సమస్య మీకు తీర్చాలా? మీరు సమస్య తీర్చవలసినటువంటి వారై ఉండగా మీరు సమస్య సృష్టించుకొని ఆ సమస్య పరిష్కారం కోసం లోకస్తుల దగ్గరికి వెళ్తారా? మీకు సిగ్గు అనిపించట్లేదా సంఘమా? ఈ రోజున మనకేం కావాలండి? నీకు దేవుని నడిపింపు కావాలి. దేవుని నడిపింపు మనకు కావాలి. ఈ రోజున దేవుని నడిపింపుని బట్టి సేవకుడు ఆలోచన అడిగేవాళ్ళు లేరండి. ఈ రోజున నాకు నచ్చింది చేసేస్తున్నాను, మా వాడు చెప్పాడు చేసేస్తున్నాను, నా ఫ్రెండ్ చెప్పాడు చేసేస్తున్నాను, మా బంధువుడు చెప్పాడు చేసేస్తున్నాను, అటువైపు వాడు చెప్పాడు చేసేస్తున్నాను, ఇటువైపు వాడు చెప్పాడు చేసేస్తున్నాను. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని దగ్గరికి వచ్చావా? అయినా మనకేం కావాలి? నీకు దేవుని యొక్క నడిపింపు కావాలి. రెండవదిగా 9వ వచనం, మనకు దేవుని నడిపింపు అవసరం. రెండవదిగా చూద్దాం 9వ వచనంలో. జాగ్రత్తగా వినండి. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. అయినా సరే నీకేమి కావాలంటే, మొట్టమొదటిగా ఏం కావాలనుకున్నాం? నీకు దేవుని నడిపింపు అవసరం. దేవుని బిడ్డ, దేవుని చిత్తంలోనికి రా, దేవుని యొక్క ఆలోచన దగ్గరికి రా. దేవుని సన్నిధిలో దేవుని నడిపింపు కోసం నువ్వు వెయిట్ చేయి, ఎదురు చూడు. దేవుడు నిన్ను ఆలోచన ఇచ్చి, నీకు ఉపదేశం ఇచ్చి, ఆలోచన చేత నడిపిస్తాడు. రెండవదిగా ఏం అవసరం అనంటే, మనకు దేవుని యొక్క జ్ఞానం అవసరం. మనకి ఏమన్నాడు అక్కడ 9వ వచనంలో? బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడదు. ఎంతకాలం జ్ఞానం లేకుండా బతుకుతారు బిడ్డలారా? సామెతల గ్రంథం మొత్తం జ్ఞానం గురించే ఉంటుంది. ఆ జ్ఞానం పరసంబంధమైనది, దేవుని దగ్గర నుండి వచ్చేటటువంటి జ్ఞానం అది. ఈ రోజున మనిషికి లోక జ్ఞానం కుప్పతెప్పలుగా ఉంది, కానీ దేవుని జ్ఞానం బొత్తిగా లేదండి. లోకంలో పిహెచ్డీలు ఉన్నాయి, కానీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క జ్ఞానంలో వాళ్ళు కూడా రావు మనకు. అతికి తెలివితేటలు చాలా ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి తెలివితేటలు చాలా ఉన్నాయి, పాప సంబంధమైనటువంటి తెలివితేటలు, పాపం తెలియనివ్వకుండా బయటపడకుండా మెయింటైన్ చేసే తెలివితేటలు చాలా ఉన్నాయి. మనం చేసినటువంటి సీక్రెట్కి ఎవరికి తెలియకూడదు, చాలా బాగానే మెయింటైన్ చేస్తాం. లోక సంబంధమైనటువంటి జ్ఞానం చాలా ఉంది, కానీ దేవుడు అంటున్నాడు మీరు ఎలా ఉండొద్దు? బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచరి గాడిద వలనైనను మీరు ఉండొద్దు. దేవుని యొక్క జ్ఞానము నీకు అవసరం.
నీకేం అవసరం? దేవుని యొక్క జ్ఞానం అవసరం. అది దేవుని దగ్గరే ఉంది. యాకోబు 1:5 ప్రకారముగా మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలెను. దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా, యాకోబు 1:5 ధారాళముగా దయచేవాడు కదా. ఏమండి, సొలొమోను గారు దేవుని యొక్క జ్ఞానాన్ని అడగలేదా? మనమే అన్నీ తెలిసినట్లుగా దేవుని అడగం. మనం అన్నీ తెలుసు, నా జ్ఞానంతో పనిలా, ఒకడు నాకు చెప్పే పనిలా, తెలివితో పనిలా, బోలెడంత ఉంది. జ్ఞానమా? మా అమ్మ జ్ఞానమే నాకు వచ్చింది, మా నాన్న తెలివితేటలు నాకు వచ్చాయి అంటాం కదా. ఇవన్నీ మా అమ్మ తెలివితేటలే, మా అమ్మమ్మ తెలివితేటలు, ఇవన్నీ వాటితో పనిలే. నీకేం జ్ఞానం కావాలా? దేవుని యొక్క జ్ఞానము నీకు అవసరం. దేవుని యొక్క జ్ఞానము కావాలి మనకు. లోక సంబంధమైన జ్ఞానము, చదువు జ్ఞానము, అవి ఏదైనా ఉంటే లోకంలో కొన్నాళ్ళు బతకటానికి ఉపయోగపడతాయేమో, కానీ దేవునికి అవి పనికిరాడు. నా జ్ఞానము దేవునికి అవసరం లేదు, నా తెలివితేటలు దేవునికి అవసరం లేదు. దేవుని యొక్క జ్ఞానము చేత మనలను నడిపించాలి. రెండవదిగా 9వ వచనంలో మనకేం అవసరమై ఉన్నది? దేవుని యొక్క జ్ఞానం అవసరమైనది. మూడవదిగా నేను చివరి మాట నేను చెప్తాను. 10వ వచనం చదవండి. 10వ వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. 10వ వచనం చదవండి. 10వ వచనం, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. మూడవదిగా నీకేది అవసరమో తెలుసా? నీకు భద్రత అవసరం. ఏమవసరం? నీకు భద్రత అవసరం, కాపుదల అవసరం. ఈ పాపలోకములో, పాపిష్టి లోకములో, శాపకరమైన, దోషకరమైనటువంటి, పాపకరమైన, పనికిమాలిన ఈ లోకములో బురద, మట్టి, దుమ్ము, ధూళి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నిండినటువంటి ఈ లోకములో విశ్వాసకి ఏం కావాలండి? ప్రొటెక్షన్ కావాలి, భద్రత. ఆ భద్రత ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు నీకు భద్రత. మన భద్రతలు పనికిరావు, మన కాపుదలలు పనికిరావు, మనం అడ్డం పెట్టుకున్నవి పనికిరావు, మనం కప్పుకున్నవి పనికిరావు. కొన్నిసార్లు మనం కప్పుకున్నదే మనకే మురికి అవుతుంది. మీ నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయి? నేను కప్పుకున్న పేలికే అది. దాని పేరేంటి అన్నాడు దేవుడు? మీ నీతి క్రియలు మురికి పేలికల వలె ఉన్నాయి. కొన్నిసార్లు మనం దానికి ఏదో అంటుకుందని దీన్ని పెట్టి తుడుస్తుంది, దీనికున్నదే దానికి అంటుంది ఎక్కువ. అవునా కదా? అలా ఉంటుంది మనకు ఆధ్యాత్మిక జీవితం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధనలోకి వెళ్ళబోయే ముందుగా అయినా సరే మనకి మూడవదిగా ఏం అవసరమై ఉన్నది? భద్రత అవసరం అండి. దేవునిలో ఉందండి భద్రత, దేవునిలో ఉందండి కాపుదల. దేవుడేనండి కంటికి రెప్పలా కాపాడే దేవుడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడండి. కన్నతల్లైనా ఆదమరిచి నిద్రపోతుందండి. కన్నతండ్రి అయినా కొన్నిసార్లు బిడ్డను కాపులాగా ఉండవలసినటువంటి వాడు ఆదమరిచి ఉంటాడేమో, తల్లైనా ఆదమరిచి ఉంటుందేమో, కానీ ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీకు భద్రత అవసరం. ఇది పశ్చాత్తాపం తర్వాత. పశ్చాత్తాపంలోనికి వచ్చినటువంటి దావీదు గారు 4 మెట్లు ఆనందించాడు. ప్రార్థనలో ఆనందించాడు, ప్రభు సన్నిధిలో ఆనందించాడు, పాటల్లో ఆనందించాడు, ప్రజలతో ఆనందించాడు. అయినా ఇంకా ఏం అవసరమైనదని దేవుడు చెప్తున్నాడు? నీకు నడిపింపు అవసరమైనది. రెండవదిగా నీకు దేవుని యొక్క జ్ఞానం అవసరమైనది. మూడవదిగా నీకు దేవుని యొక్క భద్రత అవసరమైనది. అసలు ఎక్కడున్నాడండి దావీదు గారు? పాపంలో ఉన్నాడండి, పాప ఫలాల్లో ఉన్నాడండి. తర్వాత పశ్చాత్తాపంలోనికి వచ్చాడండి. పశ్చాత్తాపంలో ప్రభువులో ఒప్పుకొని ఆనందించాడండి, సంతోషించాడండి, గంతులు వేశాడండి, హృదయం మనసు తేలిక పడిందండి. అయినా కానీ దేవుడు ఇంకేం అవసరమని సెలవిచ్చాడు? నీకు నడిపింపు అవసరం బిడ్డ, నీకు జ్ఞానం అవసరం బిడ్డ, నీకు భద్రత అవసరం బిడ్డ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధనకు వెళదాం. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ కాలంలోనైనా సరే, మనం చేసిన తప్పుని మనం ఒప్పుకోకుండా కప్పుకున్నంత వరకు, మన లోపల ఉంచుకున్నంత వరకు, వాడికి మర్యాదలు చేసినంత వరకు, పాపాన్ని పెంచి పోషించినంత వరకు ఏముండదని మొట్టమొదటిగా మనం నేర్చుకున్న మొట్టమొదటిది, పాపం ఏం చేస్తుంది? చెప్పాలి గట్టిగా, ఏం చేస్తుంది? ఆరోగ్యం లేకుండా చేస్తుంది. రెండవదిగా పాపం ఏం చేస్తుంది?
సంతోషం లేకుండా చేస్తుంది. మూడవదిగా పాపం ఏం చేస్తుంది? మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఎండగొడుతుంది, సారం లేకుండా చేస్తుంది, జీవము లేకుండా చేస్తుంది, బలహీనుడిని చేస్తుంది, ఫలహీనుడిని చేస్తుంది అని మనం చాలా విస్తారంగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత దావీదు గారు ఇది నా స్థాయికి తగదు, నేను చేయవలసిన పని కాదు అని గద్దించబడి హెచ్చరించబడి దేవునికి సన్నిధిలో పశ్చాత్తాపంలోనికి వచ్చాడు. పశ్చాత్తాపంలోనికి వచ్చిన తర్వాత 4 విషయాల్లో ఆనందించాడు. పశ్చాత్తాపం ఆనందానికి నడిపించింది. పశ్చాత్తాపం హృదయం తేలికపడేటట్లు చేసింది. పశ్చాత్తాపం మనసు తేలికయ్యేటట్లు చేసింది. అప్పుడు 4 విషయాల్లో ఆనందించాడు. మొట్టమొదటిది ప్రార్థనలో ఆనందించాడు. రెండవది ప్రభు సన్నిధిలో ఆనందించాడు. మూడవది పాటల ద్వారా ఆనందించాడు. నాలుగవది ప్రజలతో ఆనందించాడు. అయినా సరే ఇంకా చాలదు. అయినా సరే ఒకడున్నాడు, అడ్డుపడటానికి ఉన్నాడు, ఎదురుపడటానికి ఉన్నాడు. వాడిని ఒకసారి చీ అంటే పోయేవాడు కాదు, మెడబెట్టుకొని గంటితే పోయేవాడు కాదు. త్రోవలో ఎదురు చూస్తుంటాడు, మాటేసి ఉంటాడు, మారణాయుధాలతో ఉంటాడు, ఉరులేసి ఉంటాడు, ఉచ్చేసి ఉంటాడు. కాబట్టి నీకేం అవసరం? ఆడు ఉంటాడు కాబట్టి, ఆడు ఉన్నాడు కాబట్టి, వాడు ఎదురవుతాడు కాబట్టి, మారణాయుధం ఉంది కాబట్టి, ఉచ్చు ఉంది కాబట్టి, ఆ వాడి సన్నిధిలో ఖడ్గం ఉంది కాబట్టి, అగ్నిబాణాలు ఉన్నాయి కాబట్టి 3 విషయాలు అవసరం మనకి. ఏంటయ్యి? పోనీలే వీడు పశ్చాత్తాపడ్డాడు, ఈ బిడ్డ పశ్చాత్తాపడింది, వాడి ప్రభువు దగ్గరికి వెళ్ళింది అనుకుని వదిలేస్తాడా సాతానుడు మనల్ని? వదలడు. ఎట్ట రావో నేను చూస్తా, నిన్ను ఎట్ట వదులుతానో నేను చూస్తా, నేను ఎందుకు వదులుతాను, నేను ఎట్ట విడిచిపెడతాను. పోనీలే పాపం పశ్చాత్తాపడి ఇన్ని సంవత్సరాలు బాధపడిందని సాతానుడు కరుణతో వదిలిపెడతారనుకుంటున్నారా? మనల్ని వదిలిపెట్టడు. వాడు ఏం చేస్తాడు? 10వ వచనంలో అనేకమైనటువంటి వేదనలు పుట్టిస్తాడంట వాడు. అలాంటి పరిస్థితుల్లో మనకేం అవసరము? 3 విషయాలు చెప్పాను. ఏంటవి? నీకు దేవుని నడిపింపు కావాలి అలాంటి పరిస్థితుల్లో. రెండవదిగా నీకు దేవుని యొక్క జ్ఞానము కావాలి అలాంటి పరిస్థితుల్లో. మూడవదిగా అలాంటి పరిస్థితుల్లో నీకు భద్రత కావాలి. దేవుడే నీ భద్రత, దేవుడే నిన్ను నడిపించేవాడు, దేవుడే నీ యొక్క జ్ఞానం, దేవుడే నీ యొక్క భద్రత. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పాపాన్ని ఎప్పుడు కప్పుకోవద్దు. దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రశాంతంగా బ్రతుకుదాం, నెమ్మదిగా బతుకుదాం, నిమ్మళంగా బతుకుదాం. ఆయన ఎవరిని గద్దించడు, ఆయన ఎవరిని త్రోసివేయడు, ఆయన ఎవరిని కూడా మరి తన దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేసి పశ్చాత్తాప అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎవరిని కూడా క్షమించకుండా వదిలిపెట్టడు. ఆయన శుద్ధి చేయకుండా వదిలిపెట్టడు, సంతోషం ఇవ్వకుండా వదిలిపెట్టడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో దగ్గరకు చేరదీసుకొని కన్నీళ్లు తుడిచి కడిగి శుద్ధీకరించి పశ్చాత్తాపంలో నడిపించి శ్రేష్టమైనటువంటి అనుభవంలో నడిపించి భద్రతను, నడిపింపును, జ్ఞానాన్ని అనుగ్రహింపజేసి ఇకనైనా నేను చెప్పినట్లు నడు, ఇకనైనా జ్ఞానం చొప్పున నడు, ఇకనైనా నా భద్రతలో, నా కాపుదలలో, నా ప్రొటెక్షన్లో నువ్వు బ్రతుకని దేవుడు చెప్పి మనల్ని దీవించాడు. దేవుని బిడ్డలారా, ఇందును బట్టి కదా మనం ఆరాధించాల్సింది, ఇందును బట్టి కదా దేవుని మహింపరచాల్సింది, ఇందును బట్టి కదా దేవునికి స్తోత్రాలు చెల్లించాల్సింది, ఇందును బట్టి కదా ఆయన పాదాల మీద పడి ఏడవాల్సింది, ఇందును బట్టి కదా ఆయన పాదాలను పట్టుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించాల్సింది. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. తప్పు చేసిన మాట నిజమే, పాపం ఉన్న మాట నిజమే. పాప ఫలితాలు దావీదు గారికి ఆరోగ్యం లేకుండా చేశాయి, సంతోషం లేకుండా చేశాయి, మనశ్శాంతి లేకుండా చేశాయి. ఇది నా జీవితంలో ఉంది, నీ యొక్క జీవితంలో ఉంది. ఈ మాటలు వినే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ 3 జరుగుతాయి. ఆరోగ్యం లేదు, సంతోషం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, నిమ్మళం లేదు. అయినా దావీదు గారు మనకు ఒక పాఠం నేర్పించాడు. నాకు ఒక దాగు చోటు ఉంది, నేను ఎవరి దగ్గర పోవాలంటే ఆయన ఏ యాజకుడి దగ్గరకు పోలేదు. దావీదు గారు సరాసరి ఎక్కడికి వచ్చాడు? మన ప్రధాన యాజకుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి, చాలిన దేవుడి దగ్గరకు వచ్చి ఏడ్చి మొత్తుకొని పశ్చాత్తాపంలోనికి వచ్చాడండి. ఒప్పుకున్నాడండి, తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, ఈ బ్రతుకు నేను బ్రతకలేను ప్రభా అన్నప్పుడు దేవుడు నెమ్మది, నిమ్మళాన్ని అనుగ్రహింపజేశాడు. ప్రార్థనలో ఆనందింపజేసేటట్టు చేశాడు, ప్రభు సన్నిధిలో ఆనందింపజేసేటట్లు చేశాడు, పాటల ద్వారా ఆనందింపజేశాడు. దేవుడు తన ప్రజలతో ఆనందింపజేసేటట్లు దేవుడు చేశాడు.
అయినా కానీ ఇక నుండి అయినా, ఎప్పటి నుండి అయినా నేను చెప్పినట్లు నా నడిపింపులో నువ్వు ఉండాలి, నా జ్ఞానం పొంది నువ్వు నడవాలి, నా భద్రతలో, నా ప్రొటెక్షన్లో నువ్వు నడవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో మనం కప్పుకోకుండా ఒప్పుకుందాం. మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో పరిచి ఆరాధన చేద్దాం. క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, శుద్ధి చేసే దేవుడు, ఏమండి మనకు పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చే గొప్ప దేవుడై మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆయన తప్ప మనకు వేరే అవకాశం లేదండి. ఆయన తప్ప మనకు వేరే ఆప్షన్ లేదండి. ఆయన తప్ప శుద్ధి చేసి కడిగి శుద్ధీకరించి గొప్ప అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నూతన జీవితాన్ని నూతన సృష్టిగా చేసేవాడు ఈ భూమి మీద మరెక్కడా కూడా, పరమందు అయినను భూమి మీద అయినను ఎక్కడ ఎవరు లేరండి ఆయన తప్ప. ఆయనే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుని సన్నిధికి వద్దాం, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. మనకు ఆరోగ్యం లేకుండా చేసేది ఏంటో, సంతోషం లేకుండా చేసేదేదో, తర్వాత మనశ్శాంతి లేకుండా చేసేదేదో, నెమ్మది నిమ్మలము లేకుండా చేసేది ఏదో, అది దేవునికి సన్నిధిలో ఒప్పుకొని దాన్ని మన హృదయంలో నుండి మెడబెట్టుకొని బయటికి గెంటాల్సిందే. దాన్ని అది ఉండకూడదు, దాన్ని పెంచి పోషించకూడదు, అది వాడిని బయటికి గెంటాలి. దాని మీద కనికరం చూపకూడదు, సింపతి చూపెట్టకూడదు, దాని మీద కఠినంగానే వ్యవహరించాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. అది చిన్న పాపమైనా పోనీలే పాపం అనుకున్నామా, మరి విత్తనంలాగా విస్తరిస్తుంది, నీకు శాంతి సమాధానం లేకుండా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. మనసుకు నెమ్మది, మనసుకు నిమ్మళము, సంతోషము, సమాధానముతో ఈ భూమి మీద ఆయన ఆరాధిస్తూ ఆనందంతో ఆయన సన్నిధిలో గంతులు వేస్తూ ఆత్మతో సత్యముతో దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేద్దాం. దావీదు గారు మనకు చూపించిన మాదిరి, దావీదు గారు మనకు నేర్పించినటువంటి మాదిరి క్రైస్తవునికి ఈ రోజున చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. పశ్చాత్తాపంలోనికి వచ్చాడు, తర్వాత ప్రభు సన్నిధిలో ఆనందించాడు, దేవుని సన్నిధిలో దేవుని కృప చేత ఆయన నడిపించబడుతున్నాడు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితాల్లో ఇవి ఒప్పుకోనంత వరకు ఒప్పుకొని మరలా దాని జోలికి వెళ్లకుండా ఒప్పుకొని వినయ భయభక్తులతో దేవుని యొక్క నడిపింపుని బట్టి దేవుని యొక్క జ్ఞానం పొంది దేవుని యొక్క భద్రతలో ఆయన కాపుదలలో మనం బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.